తాజా అంశాన్ని చూస్తున్నాం. గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. న్యాయాధికారుల నియామకం, హైకోర్టు పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, గవర్నర్తో కేసీఆర్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్రంలో న్యాయాధికారుల విభజనతో రేకెత్తిన ఆందోళనలు రోజు రోజుకు ఊపందుకుంటున్నాయి. న్యాయాధికారులు, న్యాయవాదులు ఆందోళన చేయడంతో పాటు కొంతమంది రాజీనామాలు, అలాగే హైకోర్టు కొంతమందిపై సస్పెన్షన్ వేటు వేయించినటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను దారితీసిందని చెప్పి నిన్న న్యాయవాదులు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టు కూడా సమ్మె విరమించి విధుల్లో చేరాలనే న్యాయాధికారులు న్యాయవాదులకు విజ్ఞప్తి కూడా చేసింది. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశాలు. వాస్తవానికి నిన్ననే గవర్నర్ నరసింహన్ హైకోర్టు ప్రధాన తాత్కాలిక న్యాయమూర్తితో పాటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్తో సమావేశమై పరిణామాలపై చర్చించారు. అటు ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో సమావేశమై జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తే ఈ సమస్యలను తొలగిపోతాయనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లేఖ రాసి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంతవరకు న్యాయాధికారుల విభజన కూడా ఆపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సీఎం ఇదే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోమారు రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను, న్యాయవాదుల ఆందోళనలు, వీటన్నింటినీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కోరే అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘువర్ధన్.